అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించగా, వరలక్ష్మి గారు నిర్మించిన చిత్రం 'కన్నతల్లి'. ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఏప్రిల్ 16, 1953న విడుదలైంది ఈ చిత్రం. అంటే నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా ఎవరిని చెప్పుకోవడానికి లేదు. ఇది నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్. అంటే వరలక్ష్మి గారు, కేఎస్ ప్రకాశ్‌రావు గారిది సంస్థ అనమాట. సో, నిర్మాత వరలక్ష్మి గారు, దర్శకుడు కేఎస్ ప్రకాశ్‌రావు గారు, సంగీత దర్శకత్వం పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం జాగీర్దార్ గారు. అవండి ముఖ్యంగా టెక్నీషియన్స్ వివరాలు. తర్వాత ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే, రాము అనే పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. శంకర్ రాము తమ్ముడుగా నంబియార్ గారు, శాంత రాము తల్లిగా వరలక్ష్మి గారు, చలపతి రాము తండ్రిగా నాగేశ్వరరావు గారు, శర్మ రాము అసిస్టెంట్గా పికేటి శివరాం, నర్తకిగా రాజసులోచన గారు, రాము మేనమామగా మిక్కిలేన్ గారు నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రం కథ చూసుకుంటే, శాంతి అంటే వరలక్ష్మి గారు వేసిన పాత్ర, చలపతి అంటే నాగేశ్వరరావు గారు ధరించారు ఆ పాత్ర. వారిద్దరూ భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. రాము, శంకర్ అనమాట. అంటే రాము నాగేశ్వరరావు గారి పాత్ర, శంకర్ నంబియార్ పాత్ర. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భర్త అంటే శాంతి భర్త చలపతి భార్యాబిడ్డలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే ఎందుకు వెళ్ళిపోతాడంటే అతను బాగా ఆస్తిపరుడే. కానీ ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంతో అతనికి ఎలాగా సంసారం ఎలా నడపాలో తెలియక అందరిని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఈలోగా శాంత కుటుంబభారాన్ని మోస్తూ ఉంటుంది. విస్తర్లు అవి కుట్టి రాము ద్వారా అమ్మిస్తుందనమాట. ఆ డబ్బుతో శంకర్‌ని పట్టణంలో ఉంచి చదివిస్తూ ఉంటారు. అలాగే రాము కూడా పెద్దవాడైన తర్వాత కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. ఆ డబ్బును కూడా తమ్ముడికే పంపిస్తూ ఉంటాడు. కానీ పట్నంలో ఉన్న శంకర్ చెడు అలవాట్లకి బానిసవుతాడనమాట. శంకర్‌ను పల్లెటూరులో ఉండే గౌరి ప్రేమిస్తుంది. ఇలాగే ఉండగా శాంత తన కొడుకు రెండో కొడుకుని శంకర్‌ని మంచి దారిలో పెట్టాలనుకొని టౌన్‌కి వెళ్తుందనమాట. కానీ ఆ సమయంలో శంకరు తను ఎవరినైతే ఉంచుకున్నాడో ఆమెను చంపి పారిపోతాడు. ఇది చూసిన శాంత తన కొడుకుని రక్షించడానికి ఆ హత్యానేరం తన మీద వేసుకుంటుందనమాట. ఆ తర్వాత ఆమె జైల్లో తన భర్త చలపతిని కలుసుకుంటుంది. జరిగిన కథంతా అతనికి చెబుతుంది. ఈలోగా అక్కడికి వచ్చిన రాము చాగబుద్ధితో హత్యానేరం తనపై వేసుకుంటున్నారంటాడు. కానీ తల్లి వారించి శంకర్‌కు, గౌరికి పెళ్లి జరిపించమని కోరుతుందనమాట. అలా ఆ కన్నతల్లి అపరాధిగా చట్టానికి చిక్కి కొడుకులకు దూరం అవుతుందనమాట. అదండి కన్నతల్లి చిత్రకథ చూసుకుంటే. ఇందులో కేఎస్ ప్రకాశ్‌రావు గారు తీశారు. ఆ రోజుల్లో సెంటిమెంట్ కోసం తీసినట్టున్నారు ఈ సినిమాని బాగా. తర్వాత ఇంకోటేంటంటే 1953 అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు సాంఘిక చిత్రాల కోసం అటుపక్క తిరుగుతున్నారనమాట. అంటే మెల్లిగా జానపదాలు వదిలేసి సాంఘిక చిత్రాల్లో నటించడం మొదలెట్టారు బాగా. అందుకని అనుకుంటాను ఈ చిత్రం కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే అప్పటికే కొంత స్టాటస్ ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారికి పక్కన ఎవరు పెద్ద హీరోయిన్ లేకపోవడం అన్నది ఈ చిత్రానికి ఒక లోటుగా కూడా కనిపిస్తుంది. అవండి. ఇకపోతే పాటల గురించి చూసుకుంటే ఆ రోజుల్లో ప్రతి సినిమాలోని పాటలు బోలెడుండేవి కదా! పాటలు, పద్యాలు అన్నీ కలిపి. ఈ సినిమాలో కూడా అలాగే 9 పాటలు, 2 పద్యాలు ఉంటాయి. పాటలన్నీ ఆరుద్ర శ్రీశ్రీ రాశారు ఎక్కువగా. ఆత్రేయ గారు కూడా రాశారు. అదండి. పాటల గురించి అంతకన్నా పెద్దగా చెప్పుకునేదేం లేదు. ఆ రోజుల్లో వచ్చే పాటలు ఎలా ఉంటాయో అలాగే ఉండేవి. అదండి. ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి 'కన్నతల్లి' చిత్ర విశేషాలు. ఈ వీడియో మీద మీ కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసిన కామెంట్స్ నేను పెట్టాను. మీ కామెంట్స్ కూడా ఈ చిత్రం గురించి చెప్తే బావుంటుందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.